హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ మనము సున్నుండలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ సున్నుండలు తయారు చేయడానికి నేనైతే 2 కప్పుల ఉద్దిపప్పును తీసుకున్నాను. ఆ ఉద్దిపప్పును పొట్టు ఉద్దిపప్పు అయినా కానీ పొట్టు లేని ఉద్దిపప్పునైనా తీసుకోవచ్చండి. దీన్ని ఒక పాన్ మీద వేసుకుని చిన్న మంట మీద ఒక 10-15 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. దీంతోపాటు ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యంని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే బియ్యం యాడ్ చేయడం వల్ల ఉద్దిపప్పు గమ్మిగా ఉంటుంది కదండి, అలా కాకుండా నోటికి అతుక్కోకుండా క్రిస్పీగా ఉంటుందండి. ఇలాగా 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారే వరకు ఉంచాలండి. బాగా చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. ఈ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనం కావాలంటే మెత్తడి పౌడర్గా అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు, లేదా కొంచెము బరకగా పట్టేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం బరకగా ఉండేలాగా పట్టేసుకుంటున్నాను. ఎందుకంటే బరకగా ఉంటే మనం తినేటప్పుడు కొంచెం బాగుంటుంది. ఈ 2 కప్పుల ఉద్దిపప్పుకి 1 కప్పుకి 3/4 కప్పు చొప్పున బెల్లం తురుముని తీసేసుకున్నానండి. ఈ బెల్లం తురుమును మనం ఆల్రెడీ గ్రైండ్ చేసినటువంటి ఉద్దిపప్పు పిండిలో కలిపి ఒకసారి చేత్తో కలుపుకో. తర్వాత దీన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాచినటువంటి నెయ్యిని నేను ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి, నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇలాగా 1/2 కప్పు నెయ్యిని నేను దీనికి తీసుకున్నాను. ఎందుకంటే మనము లడ్డులాగా ఉంట చుట్టడానికి నెయ్యి కావాల్సి వస్తుంది కాబట్టి ఆ నెయ్యిని నేను తీసేసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత అంటే వేడిగా ఉన్న నెయ్యినే తీసుకున్నాను కాబట్టి దీన్నే కొంచెము పిండిలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అండి. ఎందుకంటే ఇది వేడిగా ఉంది కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా సున్నుండలను చేసుకొని తినడం వల్ల చిన్నపిల్లలకి చాలా బాగా ఎనర్జెటిక్గా ఉంటారండి, చాలా శక్తిగా ఉంటుంది. మనం ఇలాగ నెయ్యి కలిపి పెట్టినటువంటి సున్నుండలు ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఇలాగ కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని లడ్డూలాగా చుట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగ నేను చూపించినట్లు చిన్న ఉండలుగా లడ్డూలాగా చుట్టి పెట్టేసుకున్నానండి. ఒక ప్లేట్ మీద పెట్టేసేసి అలాగా అన్ని లడ్డూలను చుట్టేసేసాను. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి. మరి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్వీటీస్ వరల్డ్. థ్యాంక్ యూ.